హలో గాయ్స్, మనకి నిన్న ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్డి మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. ఈ మ్యాచ్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఏకంగా 3 రికార్డులు బ్రేక్ చేశాడు. మరి ఆ 3 రికార్డులు ఏంది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. అయితే ఫస్ట్ విరాట్ కోహ్లీ ఎంత స్కోర్ కొట్టాడు, దీంట్లో 54 రన్స్ కొట్టాడు కదా. ఈ 54 రన్స్తో ఒక రికార్డు, అదేంటంటే ఆర్సీబీ టీం తరఫున 9000 రన్స్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా ఒక రికార్డు క్రియేట్ చేశాడు నిన్న విరాట్ కోహ్లీ. అయితే మరి ఇదొక రికార్డ్. అయితే ఇంకో రికార్డ్ ఏంది, కొట్టింది 54 రన్స్ కదా. 54 రన్స్ అంటే హాఫ్ సెంచరీ చేసినట్టే కదా. మరి ఈ హాఫ్ సెంచరీతో అంతకుముందు ఐపీఎల్ చరిత్ర మొత్తంలో చూసుకుంటే అత్యధిక హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారా అంటే డేవిడ్ వార్నర్ గుర్తొస్తాడు. అతను చూసుకుంటే 62 హాఫ్ సెంచరీస్ చేశాడు. సో మరి మొన్నటి మ్యాచ్ వరకు మనకి విరాట్ కోహ్లీ కూడా అదే 62 హాఫ్ సెంచరీస్తో ఉన్నాడు, అంటే సమ్మన్ చేశాడు ఆ మ్యాచ్లో. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి 54 రన్స్ చేశాడు కాబట్టి హాఫ్ సెంచరీ అయింది కాబట్టి, సో 63 హాఫ్ సెంచరీస్ చేసి మనకి డేవిడ్ వార్నర్ రికార్డ్ని ఇట్ట బద్దలు కొట్టేశాడు. అయితే దాని తర్వాత ఇది రెండో రికార్డ్ అయిపోయింది కదా. దాని తర్వాత ఇది ఈ 54 రన్స్తో ఈరోజు మ్యాచ్లో మరి 600 అబౌవ్ స్కోర్ కొట్టినట్టే కదా. మరి ఒకే సీజన్లో అత్యధిక సార్లు 600 అబౌవ్ స్కోర్ చేసిన ప్లేయర్గా ఇదొక రికార్డు క్రియేట్ చేశాడు. సో మరి ఇప్పటి వరకు మొత్తం 18 సీజన్లు జరిగితే దాంట్లో 5 సార్లు 600 అబౌవ్ స్కోర్ కొట్టాడు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మరి విరాట్ కోహ్లీ అంటే మామూలుగా ఉండదు, అర్థమైంది కదా. సో మరి ఏదేమైనా సరే మరి ఒకే ఒక్క మ్యాచ్లో 3 రికార్డులను బ్రేక్ చేశాడు కాబట్టి, సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి మరి.